సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయ. నేటి యొక్క ఉదయకాల సమయంలో యేసు నేను స్వస్థపరచు కార్యక్రమం ప్రతి వారు పాల్గొవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 2వ వచనం. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా ఆనాటి యూదా ప్రజలకు ఇస్తున్న భరోస్కమైన మాట. వారు బబులోను చెరలో ఉండగా అనేకమైన అవమానాలతో, బాధతో, దుఃఖముతో ఉంటున్న వారిని దేవుని యొక్క వాక్యము ఆదరిస్తుంది. ఒకవేళ నువ్వు నదిలో వెళ్తున్నప్పుడు ఆ నీలిమే పారచాలు, అగ్నిలో నువ్వు వెళ్తున్నప్పుడు ఆ జ్వాలని కాల్చాలు. అనగా ఇదిగో నువ్వు శ్రమ కొలిమిలో ఉన్నావు, బానిస బ్రతుకులో ఉన్నావు, అపాయకరమైన పరిస్థితిలో ఉన్నావు, ప్రియకుమార కుమార్తె కృంగిపోక నేను నీకు సహాయం చేస్తాను. అటు విధంగానే ఆనాటి యూదా ప్రజలను ఆయన మరలా బహుహస్తముతో ఆ యొక్క పరిషా ప్రాంతము నుంచి కొరేషు రాజు ద్వారా వారు మరలా యెరూషలేములకు నడిపించబడ్డారు. ప్రియకుమార కుమార్తె నిజమే, ఆయన గొప్ప దేవుడు. వారు ఆ దినాన్ని అవమానం పొందుకొని ఇంకా మా జీవితంలో మేము ఎప్పుడు కూడా బయటకు రాలేమనుకున్నారు, మేము ఇంకా స్వతంత్రంగా ఉండమనుకున్నారు. కానీ ఆయన వారిని విడిపించున్నాడు. వారు ఆ శ్రమ గుండెగా వెళ్ళారు, కానీ వారిని ఏమీ చేయలేకపోయినాయి. ఉదయకాల సమయంలో మనం కూడా ఈ లోకములో అనేకమైన శ్రమలతో ఉన్నామా, అనేకమైన కష్ట కాలములతో ఉన్నామా? ప్రియ కుమార కుమార్తె, నువ్వు భయపడక, జడేయక, అధైర్యపడక, ఇదిగో ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన తన పక్షమున నీతో వ్యాజ్యమాడబోతున్నాడు. ఈరోజు ఒకవేళ శ్రమలు ఉన్నావు, కానీ అవి నేను కాల్చాలేవు. ఒకవేళ ఆపదలు ఉన్నావు, కానీ అది నేను మరణింపచేయలేదు. ఎందుకంటే నీవు దేవుని హస్తములు ఉన్నావు కాబట్టి ఆయన నిన్ను నడిపించబోతున్నాడు. కావున దిగులు చెందక, అధైర్యపడక, ప్రభుని యేసుకుని అప్పగించు, ఆయన నడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా నీకు వందనాలు, ఆశ్చర్యకర ఆలోచనకర్త నీకు వందనాలు. ఇదిగో నీ బిడ్డలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకొని నీ దేవ ఆశీర్వదింపండి. వారికున్న కొదులు, వారికున్న ఆటంకాలు మీరు తొలగించబడుతున్న దేవా నీకు వందనాలు. నీ కృపాక్షములతో నింపి ఆస్వాదించి ఫలింపు చేయండి. అయినా వారు ఏదైతే నీ సన్నిధిలో అడుగుతున్నారో వాటిని నెరవేర్చబడుతున్న దేవా నీకు వందనాలు. అయినా నీ యొక్క ఆశీర్వాదముతో నింపి ఇదిగో ప్రభా నువ్వు మాత్రమే గొప్ప కార్యం చేయలేని గొప్ప ఆలోచనతో వెళ్ళకు సహాయం చేయమంటున్నాను దేవా నీకు వందనాలు. మరి ముఖ్యంగా ప్రభా ఆయన వారు ఉన్న ఆపదలోనైనా తొట్టెళ్ళిపోకుండా వారి దానిలో భద్రపరిచి నడిపించమని యేసునామమున తండ్రి, ఆమెన్. భయపడద్దు, ప్రభు మీరు తప్పించబోతున్నాడు. అలాగే సాయంకాలం 4 గంటలకి క్యారల్స్ ఉంటే ప్రతి వారు పాల్గొవలసిందిగా కోరుకున్నాం. దేవుడు దీవించును గాక. ఆమెన్.